హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భూమి మీద అత్యధిక జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతాలు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా పిలువబడతాయి. ఈ ప్రదేశాలు విశేషమైన జీవజాతులను కలిగి ఉండడమే కాకుండా వాటిలో అనేక రకాల జీవజాతులు మరెక్కడా కూడా కనిపించవు. వీటిలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అత్యధిక బయోడైవర్సిటీ కలిగిన ప్రదేశం. ఇది దాదాపు 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 390 బిలియన్ల వృక్షాలు, సుమారు 2.5 మిలియన్ రకాల కీటకాలు, 40,000 రకాల మొక్కలు, 1,300 రకాల పక్షులు, 430 రకాల ఇతర ప్రాణులు నివసిస్తున్నాయి. ఈ ప్రదేశం దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువ భాగం విస్తరించి ఉండడం వల్ల ఈ అడవుల నుండి ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా ఈ అడవులు భూమి యొక్క ఊపిరితిత్తులు అని పిలువబడుతున్నాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కొన్ని ప్రాథమిక తెగలు నివసిస్తుంటాయి. ఇందులో కొన్ని తెగలు అసలు ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకపోవడం వల్ల వీరు అన్కాంటాక్టెడ్ ట్రైబ్గా పిలువబడతారు. ఈ తెగలలో కొన్ని సామాన్యంగా మానవ సమాజానికి వ్యతిరేకంగా ఉండి వారు తమ ప్రాంతంలోకి ఎవరైనా ప్రవేశిస్తే హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అమెజాన్లో దాదాపు 100 నుండి 150 అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ జీవిస్తున్నాయి. బయట ప్రపంచం నుండి దూరంగా జీవిస్తూ వారి సంస్కృతి, భాష మరియు జీవన శైలిని రహస్యంగా ఉంచుకుంటాయి. వీరు తమ ప్రదేశాలను కాపాడుకోవడానికి శత్రువులుగా భావించిన వారిపై దాడి చేయడానికి కూడా వెనుకాడరు. ఇక్కడ కొన్ని ఫేమస్ ట్రైబ్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని యనోమామి. వీరు బ్రెజిల్ మరియు వెనిజులా మధ్య అటవీ ప్రాంతాల్లో నివసిస్తారు. వీరు కొంతమంది సందర్శకులపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. హువరాని. ఈ తెగ ఈక్వెడార్లోని అమెజాన్ అడవుల్లో నివసిస్తుంది. వీరు తమ రక్షణార్థం హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. మరొక ట్రైబ్ వచ్చేసి పిరాహా. అత్యంత ప్రత్యేకమైన సంస్కృతి మరియు భాష కలిగిన తెగ. ఇవి కొన్ని ఉదాహరణలు. ఇంకా రకరకాల అడవి జాతి మనుషులు ఇక్కడ ఉన్నారు. కొన్ని తెగలు తమ ప్రాంతాల్లోకి ప్రవేశించిన ఎవరినైనా తామర అనే పాయిజనెడ్ ఆరోస్తో దాడి చేస్తారు. వారికి శత్రువులుగా భావించిన వారిని హింసించే సంస్కృతి కలిగి ఉండవచ్చు. ఈ గిరిజన తెగలు అన్కాంటాక్టెడ్గా ఉండడానికి గల కారణం బయట ప్రపంచం వారి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే వారికి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికీ వీరి ప్రాంతాలను ఎవరైనా సందర్శించడం చాలా ప్రమాదకరం. బ్రెజిల్ మరియు ఇతర దేశాల ప్రభుత్వాలు వీరి ప్రదేశాలను సురక్షిత ప్రాంతాలుగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికీ వీరి ప్రాంతాలను ఎవరైనా సందర్శించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పటి ప్రపంచం యొక్క నూతన ధోరణి వారి యొక్క వారసత్వ ఆచారాలకు భంగం కలిగించేలా ఉండడం వాటి వల్ల సందర్శకులు వారి యొక్క దాడికి గురయ్యే అవకాశం ఉంది. బ్రెజిల్ మరియు ఇతర దేశాల ప్రభుత్వాలు వీరి ప్రదేశాలను సురక్షిత ప్రాంతాలుగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.